టీవీ5 మనీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం. ఈ ఉదయం 8300 పైన నిఫ్టీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 8320 8320 పాయింట్ల దగ్గర నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ సుమారుగా 50-60 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. అఫ్కోర్స్ ఇవి మనకు ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ సంబంధించి సీరియస్గా తీసుకోలేము మనం వీటిని, బట్ మొత్తం మీద అయితే పాజిటివ్గానే మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. అండ్ అనుకున్నట్లుగానే ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి కాబట్టి ఇవాళ స్టాక్ స్ట్రాంగ్గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇండస్ఇండ్ బ్యాంక్తో సహా ఇతర ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. అండ్ గత కొద్ది సెషన్స్గా మనం చూస్తున్నట్లే షుగర్ ప్యాక్, అలాగే కమాడిటీ స్టాక్స్ అండ్ మెటల్ స్టాక్స్ ఇవి ఇవాళ ట్రేడింగ్లో కూడా లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. సిమెంట్ స్టాక్స్లో శివ సిమెంట్ అనే ఒక చిన్న సిమెంట్ కంపెనీ ఇవాళ యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్ ఈవెన్ 5% సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దీన్ని జేఎస్డబ్ల్యూ సిమెంట్ అక్వైర్ చేయబోతోంది. ప్రమోటర్స్ సంబంధించిన షేర్లను జేఎస్డబ్ల్యూ సిమెంట్ కొనేసింది ఆల్రెడీ ఎట్ సమ్ 14 రూపీస్ ఆర్ సో అన్న ఒక వార్త వస్తుంది. సో అందువలన శివ సిమెంట్ అనే ఒక చిన్న కంపెనీ. అలాగే వోకార్ట్ ప్రీ ఓపెనింగ్ సెషన్లో ఆల్మోస్ట్ 9% పెరిగింది. మరి ఎందుకు అన్నది తెలీదు. మేబీ దేర్ ఇస్ సమ్ న్యూస్ ఇన్ వోకార్ట్. అలాగే ఫోర్టిస్ హెల్త్ కేర్ ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇందులో ఇన్వెస్ట్ చేయబోతోందన్న వార్తలు. ఇలా రకరకాలుగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, అలాగే ఇండెక్స్ స్టాక్స్లో కూడా ఇవాళ హైట్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ చూడబోతున్నాయి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. ప్రధాన కారణం ఇది అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా వరుసగా మళ్ళీ ఈమెయిల్స్ చదివే ప్రక్రియ ప్రారంభిస్తాను. సీమనపల్లి వెంకట నరసింహం పంపించారు ఈమెయిల్, బెంగళూరు నుంచి పంపించారు. పుట్ కాల్ రేషియో, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్, ఇవన్నీ వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? పీసీఆర్ అంటాం మనం, చాలా తరచుగా వాడుతూ ఉంటాం పుట్ కాల్ రేషియో ఎంత ఉంది అని. సో వీటిని ఎలాగా వివరిస్తారు మీరు? ఐ థింక్ ఇట్స్ ఎ వైడ్ సబ్జెక్ట్ అండి. బేసికలీ ఐ థింక్ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి కొంచెం ప్రైస్ మూమెంట్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది లేదో దాన్ని బట్టి ప్రాబ్లీ కొద్దిగా అనలైజ్ చేయొచ్చు. బట్ పుట్ కాల్ రేషియో తోటి ఐ థింక్ ఇట్స్ నాట్ మనం ఐ థింక్ కామన్ మ్యాన్ కెనాట్ అనలైజ్ దట్ యాక్చువల్లీ. ప్రాబ్లీ దానిలో డీప్గా స్టడీ చేసి అదే యూనో పర్టికులర్ స్టాక్ కానీ పర్టికులర్ ఇండెక్స్ కానీ అనాలిసిస్ కంటిన్యూస్ చేస్తేనే ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. లేదు అంటే కనుక పుట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మనం కొంచెం ఐ థింక్ వీ క్యాన్ వర్కౌట్ దాంతో. ఎందుకంటే ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ పెరుగుతూ ఉంటుందో సో ప్రాబ్లీ మనం అర్థం చేసుకోవాలంటే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ అవుతుంది. ఆ కౌంటర్లో చాలా ఎక్కువ యాక్షన్ ఉంది. ప్లస్ లాంగ్ పొజిషన్స్ కూడా ప్రైస్ రైజ్ ని బట్టి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అది లాంగ్ సైడ్ ఉందా షార్ట్ సైడ్ ఉందా అన్నది కూడా చూస్తుండాలి. జనరలీ ప్రైస్ ఇంక్రీజ్ తోటి లాంగ్ అనే అజంప్షన్ చేస్తాం. అదేవిధంగా మార్కెట్ పడుతూ ప్రైస్ డిక్రీజ్ అవుతూ ప్రాబ్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అంటే షార్ట్స్ క్రియేట్ అయినట్టు. ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ అనలైజ్ వీ క్యాన్ డూ. బట్ అదర్వైజ్ ఇంటర్నల్లీ ఇట్స్ వెరీ టఫ్ అండ్ టు అనలైజ్. అలాగే మీరు పుట్ కాల్ రేషియోని బట్టి కూడా మార్కెట్ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే పుట్ కాల్ రేషియో 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే ఎక్కువ పుట్స్ మార్కెట్లో కొంటున్నారు, ఆర్డర్ రాస్తున్నారు అన్నది అర్థమవుతుంది. సో పీసీఆర్ 1 కంటే ఎక్కువ ఉంటే కొద్దిగా బేరిష్గా ఉందని అనుకుంటాం మార్కెట్. అలాగే 0.9 కంటే ఇంకా దిగువగా ఉంటే కొద్దిగా మార్కెట్స్లో ఒక బుల్లిష్ పరిస్థితి ఉందనుకుంటాం. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారే ట్రెండ్స్ అండి. వీటిని అర్థం చేసుకోవటం కొంచెం రాజేంద్ర గారు చెప్పినట్లుగా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్. బట్ మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అవగాహన ఇంకా ఎక్కువగా పెంపొందించుకుంటే మీ ట్రేడింగ్ వ్యూహాలకి మరింత పదును పెట్టుకునే అవకాశం ఉంటుంది. మార్కాపురం శ్రీనివాస్ గుంటూరు నుంచి మెయిల్ పంపించారు. 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, 30 నుంచి 40% రిటర్న్ కావాలి. సో ఎటువంటి స్టాక్స్ ఆయన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, సిమెంట్, కన్జంప్షన్, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇలా రకరకాలుగా ఆయన సెక్టర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. 30 నుంచి 40% రిటర్న్ కావాలంటే అది 2 ఇయర్స్లోనా 1 ఇయర్ అని కూడా రాలేదండి. ఐ థింక్ యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ న్యూ డెఫినెట్లీ గో వయా మ్యూచువల్ ఫండ్స్ అనేది చెప్తాను. ఇప్పటికి కూడా మనకి 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మల్టీ క్యాప్ ఫండ్స్ ఆర్ బెటర్ అండి. లార్జ్ క్యాప్ కంటే కొద్దిగా అది ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది.
సో మేబీ ఒక 50% మనీ మల్టీ క్యాప్ ఫండ్స్లో, ఒక 50% మనీ మైక్రో క్యాప్ ఫండ్స్లో, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఫండ్స్లో పెట్టుకుంటే మీకు నెక్స్ట్ 2 years మార్కెట్ బాగుంటే డెఫినెట్లీ 20% పర్ యానం రిటర్న్ వచ్చే అవకాశం అందులో కూడా చాలా హై ఉంది. సో మీరు 2 lakhs పెట్టి డైరెక్ట్లీ ఇన్ని డిఫరెంట్ సెక్టర్స్ కూడా చెప్పారు. మీరు ఇండివిజువల్ స్టాక్స్ కొనాలంటే కొద్దిగా కష్టం అవుతుందండి, బికాస్ యూ కాంట్ డూ జస్టిస్. ఒక 5 to 7 స్టాక్స్ కొనాలంటే కూడా చాలా డైల్యూటెడ్ ఈక్విటీ హోల్డింగ్ అవుతుంది అండ్ డెఫినెట్లీ అది అంతగా వర్కౌట్ కాదు. సో బెటర్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్, మల్టీ క్యాప్ యాజ్ వెల్ యాజ్ మైక్రో అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. అలాగే సెక్టరల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే కొద్దిగా ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఎప్పుడు ప్రవేశించాలి ఆ ఫండ్లోకి, ఎప్పుడు అందులోంచి బయటకు వచ్చేయాలి అన్న అంశం పట్ల మీరు కొద్దిగా చురుగ్గా ఉండే ఇన్వెస్టర్స్ అయితే ఈవెన్ సెక్టర్స్కి సంబంధించిన ఫండ్స్ని కూడా లైక్ బ్యాంకింగ్ ఫండ్స్ని, ఫార్మా ఫండ్స్ని కనీసం 3 years horizon ఉంటే గో ఫర్ 1 బ్యాంకింగ్ ఫండ్ అండ్ 1 ఫార్మా ఫండ్. ఎందుకంటే బ్యాంకింగ్ ఫండ్స్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ మిగతా సెక్టర్స్, మిగతా లార్జ్ క్యాప్ ఫండ్స్ లాంటివి 9 to 10% రిటర్న్స్ ఇస్తే 18.34% రిటర్న్ ఇచ్చాయి మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహించే బ్యాంకింగ్ ఫండ్స్ అనమాట ఇవి. సో ఫార్మా అండ్ బ్యాంకింగ్ ఫండ్స్ కూడా ఈ సమయంలో మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే కనీసం 3 సంవత్సరాల వ్యవధికి మీరు సిద్ధంగా ఉండాలి. లేని పక్షంలో ఇటువంటి సెక్టరల్ ఫండ్స్ని అవాయిడ్ చేసేయచ్చు. ఆల్ఫా ల్యాబొరేటరీస్ కొన్నారట హేమంత్ కుమార్ 100 రూపాయల్లో. బాగా పెరుగుతుందని కొన్నారు, కానీ కంపెనీ గురించి ఏమీ తెలియదట. కొన్న తర్వాత ఎప్పుడన్నా ఎవరు అడగకూడదండి. కొన్న తర్వాత మంచి కంపెనీ అని అడగటంలో అర్థం లేదు అసలు. సో ముందుగా ఎలా అయితే ఓ అమ్మాయిని వివాహం చేసుకునే ముందు అన్ని విషయాలు ఆలోచిస్తాం కదా, ఫ్యామిలీ మంచిదేనా, ఆ అమ్మాయి మంచి క్యారెక్టర్తో ఉందా, అందంగా ఉందా, శీలవతేనా, గుణవతేనా, ఇటువంటి అంశాలన్నీ పరీక్షించి చేసుకుంటాం కదా. అలాగే షేర్లు కొనుక్కోవడం కూడా ముందుగానే మీరు ఈ రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్న తర్వాత మంచిదేనా అంటే కాదు అంటే అయ్యో అని నాలుగు ఖర్చుకుంటే ఉపయోగం ఉండదు, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఆల్ఫా ల్యాబొరేటరీస్, ఆల్ఫా అని రాశారు స్పెల్లింగ్ ALPA అని. యాక్చువల్లీ BSE లిస్టెడ్ స్టాక్ అండి. ఐ థింక్ December 2015 నుంచి వర్టికల్ క్రాష్ అవుతుంది. సో మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 93 రూపీస్ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 30 దాకా పడుతుంది చూసాం. మేబీ 37 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఇట్లాంటి స్టాక్స్ అన్ని ఐ థింక్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆపరేటర్ స్టాక్స్. 2007లో లిస్ట్ అయిన స్టాక్ ఇది. సో ఆల్ టైమ్ లో దీని అరౌండ్ 11 రూపీస్ దాకా రావటం చేసాం. సో మీరు ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ పాయింట్లో తీసుకున్నారు. 100 రూపీస్ అంటే యాక్చువల్లీ లైఫ్ టైమ్ హై 93 ఉంది ఇది. సో ప్రాబ్లీ ఆ రేంజ్లో మీరు తీసుకొని ఉంటారు. డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ చేయండి ఈ స్టాక్ని, ఎందుకంటే 26.5 అనేది ఒక కీ సపోర్ట్గా మనం చార్ట్స్ పరంగా చూస్తున్నాం. బట్ డెఫినెట్గా 26.5 కింద క్లోజ్ అవుతే మటుకు ఐ థింక్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ మీ క్యాపిటల్ అనేది 60% ఎరోడ్ అయిపోయింది ఇప్పుడు, కాబట్టి 26.5 స్టాప్ లాస్ తోటి మీరు హోల్డ్ చేయండి. అండ్ 47 నుంచి 50 ఏమాత్రం ర్యాలీ వచ్చి 4 month హై వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. సార్, ఈ ఐనాక్స్ విండ్ 2015లో లిస్ట్ అయిందండి 500 రూపాయల దగ్గర. దాంట్లో ప్రమోటర్స్ కోటా 85% ఉంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. పబ్లిక్ ఇష్యూ 3% ఉంది, పబ్లిక్ కోటా ఇవన్నీ 183లో ఉంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం 2-3 years విషయంలో కొనుక్కోవచ్చు అమ్మా. ఇన్ఫ్యాక్ట్ విండ్ పవర్ అనేది క్రమేపీ విండ్ పవర్ వాటర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో బాగా పెరుగుతుంది. సో ఐనాక్స్ విండ్ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్, జనరేటర్స్, మెషినరీ తయారు చేసి ఇచ్చే కంపెనీ ఇది. విండ్ మిల్స్ని తయారు చేసే కంపెనీ. అలాగే వీళ్ళు కొన్ని విండ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో ఫండమెంటల్ ఎటువంటి కంపెనీ ఇది? ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. కాకపోతే విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ గతంలో మనకి ట్రెడిషనల్ మీన్స్ ఆఫ్ పవర్ ప్యూర్లీ థర్మల్ పవర్తో పోల్చుకుంటే వీటి కాస్ట్లు కూడా పడ్డాయండి బాగా. కాబట్టి పెద్దగా కాస్ట్ అడ్వాంటేజ్ లేదు. ఒక ట్యాక్స్ బెనిఫిట్ స్టిల్ కొద్దిగా ఉన్నాయి. కాబట్టి ఉన్న దాంట్లో ఇక్కడ ఈ రేట్లో మాత్రం ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. ఐ మీన్ కంపేర్ టు అదర్ సుజలాన్ ఒక కంపెనీ మన దగ్గర ఇదివరకు ఉండింది, అది భారీగా నష్టపోయారు షేర్ హోల్డర్స్ అందరూ. బట్ ఇక్కడ మీరు కొనుక్కున్న కానీ లాంగ్ టర్మ్ కాకుండా ఎక్కడైనా ప్రాఫిట్స్ వస్తే మాత్రం బుక్ చేయదు, ఎందుకంటే ఇందులో కూడా చాలా డిస్రప్షన్ వస్తుంది పవర్ జనరేషన్ కంపెనీస్లో కూడా. సో ఆ కారణం వల్ల ఇక్కడ కొనండి. డెఫినెట్లీ ఒక 10 or 15% పడితే మాత్రం ఇందులోంచి కూడా ఎగ్జిట్ అయిపోయింది. బట్ అదర్వైజ్ మీకు 10 to 15% గెయిన్స్ వచ్చినా కానీ మేబీ 6 months 1 yearలో తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్ దిస్ రేట్ I think it's not a bad idea to buy with a strict stop loss of 10% below. సో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో వీళ్ళ పెర్ఫార్మెన్స్, ఐనాక్స్ విండ్ పెర్ఫార్మెన్స్ బాగా దెబ్బతిన్నది.
మళ్ళీ ఇప్పుడు కోలుకుంటుంది. సో అందువల్లనే స్టాక్ ప్రైస్లో కూడా మీరు బాగా పతనం చూసాం. మేబీ టెక్నికల్ ఎలా ఉంది ఇది? డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ప్రాబ్లీ మనకి 5 month లో ఏదైతే ఉందో 163 దాకా పడతాం చూసాం. సో కరెంట్లీ 182 ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ఇస్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉందండి ఈ స్టేజ్ లో. ఎందుకంటే డౌన్ సైడ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 20 రూపీస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక మళ్ళీ ఇది 3 month హై ఏదైతే ఉందో 224 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అప్ సైడ్ 40 రూపీస్ ఉంది, డౌన్ సైడ్ 20 రూపీస్ ఉంది. కాబట్టి ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్ గా డెఫినెట్ గా తీసుకోవచ్చని చార్ట్ చెప్తున్నాయి. తర్వాత శ్రీకాంత్ మార్కాపురం నుంచి. హలో, నమస్కారం సార్. టీవీ5 కి నమస్తే. టీవీ5 మనీకి చాలా నమస్కారాలు సార్. బాలా గారికి, మీడియా సార్ కి ఎంతో నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. బాలా గారితో అడగాలనుకుంటున్నాను. అడగండి సార్. వచ్చేసి మనీ కంట్రోల్ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో టాప్ 10 పెడతారు కదా, అవి మేము కొనుక్కోవచ్చా? అంటే ఏ సెక్టర్ బాగుంటది? మనీ కంట్రోల్ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సార్. మ్యూచువల్ ఫండ్స్ లలో 10 కంపెనీలు పెడతారు కదా సార్, టాప్ హోల్డింగ్స్ అని, అలాంటివి కొనుక్కోవచ్చా? ఓకే, మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేసే షేర్లు కొన్ని టాప్ హోల్డింగ్స్ అని లిస్ట్ ఇస్తూ ఉంటారు కదా, ఆ లిస్ట్లో నుంచి కొన్ని షేర్లని మనం ఎంపిక చేసుకుని కొనుక్కోవచ్చా? యా, నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ. అంటే మీరు యూఆర్ ఆల్ ఫాలోయింగ్ సమ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ రీసెర్చ్ ద కంపెనీ. అంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా హోల్డింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లో అట్లీస్ట్ మినిమం 20 to 25 షేర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 40-50 షేర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని షేర్లు కొంటారనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండి. అందులో మీరు చూస్ చేయడం, ఎందుకంటే వాళ్ళకి సెక్టోరల్ అలొకేషన్స్ ఉంటాయి. పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఎంత ఉండాలి, క్యాపిటల్ గూడ్స్ రంగం ఎంత ఉండాలి, ఫార్మస్యూటికల్స్ ఎంత ఉండాలి. సో అలా మీరు వాటిని రెప్లికేట్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. అందులో మీకు కొద్దిగా జ్ఞానం ఉంటే మాత్రం మంచి కంపెనీస్ ఏదైతే ఫ్లేవర్లో ఉన్నాయో ఆ సెక్టర్లో 1 or 2 కంపెనీస్ కొనుక్కుని తప్పకుండా సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవడంలో తప్పలేదు. డెఫినెట్లీ దే ఆర్ ఆల్రెడీ రీసెర్చ్డ్ కంపెనీస్, బట్ గో విత్ ఏ గుడ్ మ్యూచువల్ ఫండ్ విచ్ హెస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ ద లాస్ట్ 2-3 years. తర్వాత కడప నుంచి సతీష్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అట్లా సైకిల్ శేషు సార్ చెప్పింటే తీసుకున్నాం సార్. అది కొంచెం 50% ప్రాఫిట్ లో ఉంది. అది ప్రాఫిట్ బుక్ చేయొచ్చా లేదా సార్? ఇంకోటి సూపర్జిత్ ఇంజనీరింగ్ ఉంటుంది సార్, అది రెండు ఎట్లా చేయమని శేషు గారు ఉంటే సార్. శేషు లేరు ప్రస్తుతం, ఆయన రికమెండ్ చేసిన స్టాక్ అట్లాస్ సైకిల్స్ లాభంలో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చా, దాన్ని అమ్ముకోవచ్చు? ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ చేయాలండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం, 491 2011 హై. సో దాన్ని దాటి డెఫినెట్గా వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డబులర్ లాగా ఛాన్స్ ఉంటుంది. సో 900 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 weeksలోనే ఈ స్టాక్ ప్రాబ్లీ 320 నుంచి 550 దాకా పెరగటం చూసాం. అంటే 200 రూపీస్ ఆల్మోస్ట్ పెరిగింది. ఐ థింక్ డెఫినెట్లీ రియాక్షన్స్ ఉంటాయి. నా ఉద్దేశంలో మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ అవుతే కనుక 50% బుక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ ఆ 50% కూడా వెంటనే మీకు మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 490 నుంచి 440 వస్తే కనుక 2 price point బైబ్యాక్ చేయండి. బట్ 1.5 years మేబీ 2 years హోల్డ్ చేస్తే కనుక ఈ డబుల్ అయ్యే స్టాక్ హోల్డ్ చేయండి. బట్ ట్రేడింగ్కి అయితే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, మేబీ 10% కరెక్షన్ కోసం. అలానే సుప్రజిత్ ఇండస్ట్రీస్ కూడా ఐ థింక్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్. సో మంత్ ఆన్ మంత్ చార్ట్స్ చూస్తే కనుక హయ్యర్ హైస్ ఫామ్ అవటం చూస్తున్నాం. సో డెఫినెట్గా ఇది 175 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది. 197 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీకు 2 years వ్యూ ఉంది అంటే కనుక ఈ స్టాక్లో కూడా మీకు 40% రిటర్న్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మనం పదే అనుకుంటున్నాం మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్. ఈ సంవత్సరం కూడా గత ఏడాదిలో ఈ 2 సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్ చాలా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేశాయి, మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ 2016లో మనం చూస్తే సెన్సెక్స్ కేవలం 2% రిటర్న్ మాత్రం ఇచ్చింది, ఆల్మోస్ట్ 0% రిటర్న్ అని అనుకోవచ్చు. కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 8% పెరిగింది. సో ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో మన మిడ్ క్యాప్స్ నుంచి 2017లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో బ్రోకింగ్ సంస్థలు ఎటువంటి మిడ్ క్యాప్స్ని రికమెండ్ చేస్తున్నాయి. సో ఒకసారి ఒక 5 స్టాక్స్ మనం చూద్దాం. ఎడిల్వైజ్ సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తుంది ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్, 900 రూపాయలు ఉంది ప్రస్తుతం, ఇది 1200 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది అని. సో ఒక 30-35% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. కార్బోరండం యూనివర్సల్ ప్రస్తుతం 254 రూపాయలు. ఈ స్టాక్ని IIFL ఇండియా ఇన్ఫోలైన్ అంటాం కదా, IIFL రికమెండ్ చేస్తుంది. టార్గెట్ 328 రూపాయలు కార్బోరండం యూనివర్సల్. అలాగే డాష్ బ్యాంక్ రికమెండ్ చేస్తుంది CESC,
కోల్కతా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ అనేవాళ్ళు గతంలో, ఇప్పుడు సిఈఎస్సి అంటున్నాం. 658 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్, టార్గెట్ వచ్చేసి 810 రూపాయలు. స్టెర్లింగ్ టూల్స్ని రికమెండ్ చేస్తుంది మోతీలాల్ ఓస్వాల్, 194 రూపాయల ధర ఇప్పటి ధర. దీనికి 241 రూపాయలు టార్గెట్ ప్రైస్ చెప్తున్నారు. స్ట్రైడ్స్ షాసున్, ఇది కూడా సెంట్రమ్ బ్రోకింగ్ అనే బ్రోకింగ్ కంపెనీ రికమెండ్ చేస్తుంది. స్ట్రైడ్స్ షాసున్ మనందరికీ తెలిసిన ఫార్మా కంపెనీ. 1167 ప్రస్తుత ధర, 1317 రూపాయల దాకా పెరిగే ఛాన్స్ ఉంది అని స్ట్రైడ్స్ షాసున్కి సంబంధించి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ నుంచి కొన్ని స్టాక్స్ని మనం డెఫినెట్గా పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ నల్గొండ నుంచి శంకర్. సార్ నమస్తే సార్. నమస్తే, అడగండి శంకర్. సార్ ఈ నీలకమల్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఈ రేట్లో బై చేయొచ్చు సార్? ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? బాగా రేట్ ఏమైనా తగ్గాయనా? అవును సార్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అయితే కొంచెం 1150 నుంచి 900 వరకు వచ్చింది కదా సార్. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లో నిన్న కూడా ఒక నీలకమల్ ఏమో నిన్న మన టీవీ5 మనీలో బైకాల్ ఇచ్చింది సార్. ఈ రేట్ లో తీసుకోవచ్చా? కొంచెం వెయిట్ చేయమంటారు. అంటే ఇవేంటి మీరు షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారా? వీక్లీ లేదు సార్, 3 months 6 months అట్లా 3 నుంచి 6 నెలలు వెయిట్ చేస్తారు, కొనొచ్చా ఇక్కడ? శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ 1082 కింద ఉన్నంత కాలం కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ 7 to 8 months గా చూస్తే కనుక 1300 నుంచి ఆల్మోస్ట్ 750 దాకా పడుతుంది చూసాం, అంటే హాఫ్ అయింది. ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ పుల్ బ్యాక్ అండి, అంతకుమించి పెద్ద ఐ థింక్ ఇట్స్ నాట్ వర్క్. నిన్న ఒక వార్త కూడా వచ్చింది, పిరమల్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు స్టేక్ పెంచుకుంటున్నారు శ్రీరామ్ గ్రూప్ సంబంధించిన 2 కంపెనీలో కూడా. అంతకుముందు ఈ 2 కంపెనీలు మెర్జ్ చేస్తారని వార్త వచ్చింది, కానీ దాన్ని ఆయన ఖండించారు. సో ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు. ఆల్మోస్ట్ మేబీ ఆ న్యూస్ వల్లే 772,000 రూపీస్ దాకా, క్లోజ్ టు 1000 రూపీస్ దాకా పెరగటం చూసాం. 939 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఏదైనప్పటికీ 1082 కింద ఉంటే వీక్నెస్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ కన్నా ఐ థింక్ అదే స్పేస్లో మనం చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. సో 3 to 6 months కోసం బజాజ్ ఫైనాన్స్ ఈజ్ సేఫ్ బెట్ అనిపిస్తుంది. అదేవిధంగా నీల్కమల్ చూస్తే కనుక ఇట్స్ వెరీ హై బీటా స్టాక్ అండి. ఐ థింక్ 6 months to 1 year దాని మూవ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ అది 2 times 1200 నుంచి 1600 దాకా పెరగటం చూసాం. సో హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉంది కాబట్టి మేబీ కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. లేదంటే కనుక 20% ఈ ప్రైస్ పాయింట్లో తీసుకోండి, అరౌండ్ 1520 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ నెక్స్ట్ కరెక్షన్లో ప్రాబ్లీ 1250 1300 దాకా రావచ్చు. సో ఆ ప్రైస్ వచ్చే వరకు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యూమిలేట్ చేయండి. బట్ 1.5 year వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ డెఫినెట్లీ 25 to 30% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత విజయవాడ నుంచి నాగరాజరావు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి నాగరాజరావు. సార్ వింటా ల్యాబ్స్ 104 తీసుకున్నాను, 6 months అయింది. అదేవిధంగా గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ కూడా తీసుకున్నాను సార్. ఈ 2 ఉంచమంటారా లేకపోతే సెల్ చేయమంటారా? వింటా ల్యాబ్స్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్. ఐ థింక్ వింతా ఇక్కడ హోల్డ్ చేయొచ్చు అండి. స్టాక్ లో కొంచెం లాస్ట్ 5 to 6 months నుంచి హైయర్ టాప్స్ అండ్ హైయర్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది కూడా కొంచెం హై బీటా స్టాక్. ఇన్ ఫేస్ మార్కెట్ కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ వస్తే కనుక 88-90 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ట్రేడింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్స్లో. మేబీ 88 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇది ప్రీవియస్ స్వింగ్ హై చూస్తే కనుక 133, 2014లో ఆల్మోస్ట్ 133 హై రావటం చూసాం. మేబీ అక్కడికి వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్ టేకింగ్ అనేది చేయొచ్చు. మార్కెట్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ 127 పాయింట్ల లాభంతో, అలాగే సెన్సెక్స్ 115 పాయింట్ల లాభంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ చూస్తున్నాం, ఇంక్లూడింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి బ్యాంక్స్లో 18,536 నిఫ్టీ బ్యాంక్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న లెవెల్. మార్నింగ్ కూడా మనం అనుకున్నాం 18,550 వైపు వెళ్తోందని. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ 3% లాభంతో ప్రారంభమైంది. సో మిడ్ క్యాప్ స్టాక్స్లో జీఈటీఎన్డి 5.5% పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, అదానీ పవర్ 2.69%, అలాగే ఎస్కాట్స్, బిఈఎల్, ఎంఎంటీసీ, జేకే టైర్స్, డెల్టా కార్ప్ ఇటువంటి స్టాక్స్లో మనం ఎక్కువ లాభాలు చూస్తున్నాం మిడ్ క్యాప్ స్టాక్స్లో. అలాగే సెక్టర్స్ వైజ్ చూస్తే ఆల్ సెక్టరల్ ఇండిసెస్ గ్రీన్లో ఉన్నాయి, లాభాల్లో ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ 0.68% పెరిగింది. అలాగే మెటల్ ప్యాక్, ఇవాళ కూడా మెటల్ ప్యాక్లో ఒక స్ట్రెంగ్త్ మనకు కొనసాగుతోంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా ప్యాక్, పిఎస్యూ బ్యాంక్స్, ఇలా దాదాపుగా మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. మెటల్ ప్యాక్లో టాప్ గెయినర్స్ చూస్తే
వేదాంత 1.5% పెరిగింది. హిందాల్కో, వెల్కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ జింక్, భూషణ్ స్టీల్ ఇవన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లో ఉంటే నష్టపోయిన స్టాక్స్ చూస్తే నష్టపోయిన స్టాక్స్లో జేపీ అసోసియేట్స్ 2% నష్టపోయింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, విఆర్ఎల్ లాజిస్టిక్స్, టీటీకే ప్రెస్టీస్, ఏబీబీ, నౌకరీ, రామ్కో సిమెంట్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, పుంజ్ లాయిడ్, బజాజ్ ఆటో, పిఐ ఇండస్ట్రీస్, ముతూట్ ఫైనాన్స్, కమిన్స్ ఇండియా, పీవీఆర్ ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ఉన్న స్టాక్స్. వాళ్ళు కూడా బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది. హిందుస్థాన్ రెక్టిఫైర్స్ 9% పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ మనం ఇందాక అనుకున్నట్లుగా 3% పెరిగింది. సో అలా స్టాక్ స్పెసిఫిక్ ఏవైతే న్యూస్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయో ఇటువంటి స్టాక్స్లో మనం ఒక పాజిటివ్ ట్రెండ్ ఆర్ నెగిటివ్ ట్రెండ్ కూడా కొన్ని స్టాక్స్లో నెగిటివ్ వార్తలు ఉన్న కౌంటర్స్లో నెగిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. సో 9:3 అంటే ఆల్మోస్ట్ 3 స్టాక్స్ పెరిగితే ఎన్ఎస్సిలో ఒక స్టాక్ డిక్లైన్స్లో ఉంది. సో బ్రెడ్త్ పాజిటివ్ అంటాం దీన్నే, మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉందన్నమాట. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో అన్ని స్టాక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా. సో ఒక పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. ఏదైనా ఓపెనింగ్ ట్రేడింగ్ ఐడియాస్ కనిపిస్తున్నాయి? ప్రాబ్లీ ఐ థింక్ దివీస్ ల్యాబ్లో కొద్దిగా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఐ థింక్ 10 or 15 days రెడ్ బార్ తర్వాత నేను ఒక గ్రీన్ బార్ రావటం చేసాం, దాని డోజీ బార్ అంటాం. సో మేబీ ఇది రివర్సల్ అని అనుకోవచ్చు, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఎక్కువ ఉంది ఈ స్టేజ్లో. 740 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 3-day లో ఏదైతే ఉందో 728 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ అబౌట్ 13-14 రూపీస్. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక ఇది 768 నుంచి 790 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇది డెఫినెట్లీ హై బీటా అండ్ రిస్కీ స్టాక్ కాబట్టి 12 రూపీస్ స్టిక్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎవరైనా ఐ థింక్ దివీస్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా టాటా స్టీల్ ఆల్మోస్ట్ 52-week హై రావటం చూస్తాం. సో 441 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్లో కూడా ప్రాబ్లీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో యాడ్ చేయొచ్చు ఈ స్టాక్ని. 440 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది 20-day మూవింగ్ యావరేజ్ దాకా అంటే 406 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్లో కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే 52-week హై బ్రేక్ అవుతాయో మేబీ ఫర్దర్ పొటెన్షియల్ అప్ సైడ్ ఉంటుంది. దీన్ని కూడా మేబీ ఇక్కడ నుంచి 485 to 515 మధ్యలో టార్గెట్ పెట్టుకోవచ్చు. సో దీనిలో కూడా రిస్క్ టు రివార్డ్ 1:1.5 ఉంది కాబట్టి ఇది కూడా అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత ఒక కాలర్ నిరీక్షిస్తున్నారు, మాధవి హైదరాబాద్ నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా దగ్గర నవీన్ ఫ్లోరిన్ స్టాక్స్ ఉంది, అది 20% ప్రాఫిట్ లో ఉన్నానండి. 52-week హై టచ్ అయింది, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే అంటే సెల్ చేయమంటారా అని. పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ గురించి కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? నవీన్ ఫ్లోరిన్ ఏ రేట్లో కొన్నారు మీరు? నేను 2250 సార్. ఓకే. నవీన్ ఫ్లోరో చూస్తే కనుక ఐ థింక్ క్వార్టర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉందండి చార్ట్స్ పరంగా, అది కూడా నెంబర్స్ పరంగా. ఓన్లీ థింగ్ 2150 ఏదైతే 4-month లో ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ బాటమ్ అండ్ డెఫినెట్గా ఇది అబౌవ్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ క్యాన్ రన్ యువర్ ప్రాఫిట్స్ అండి. మీరు 2200లో కొన్నారు కాబట్టి ప్రాబ్లీ ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. 2533 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవుతే మళ్ళీ ఫర్దర్ వీక్నెస్ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 points మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మీ పొజిషన్ రన్ చేసుకోవచ్చు అండ్ మేబీ 3400 నుంచి 3600 దాకా నెక్స్ట్ 1.5-2 yearsలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. అదేవిధంగా పిరమిడ్ ఎంటర్ప్రైజ్ చూస్తే కనుక లాస్ట్ 1.5 yearలో 830 నుంచి ఆల్మోస్ట్ మనకి 2097 దాకా పెరిగిన స్టాక్ ఇది అండ్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. మనకి మన బాటమ్ అనేది ఎగ్జాక్ట్లీ 200-day మూవింగ్ యావరేజ్ టచ్ చేయడం చూసాం, విచ్ ఇస్ 1400. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1740 ఉంది. మీకు 2-year వ్యూ ఉంది అంటే కనుక డెఫినెట్లీ బై అనే చెప్పొచ్చు. బట్ ఓన్లీ థింగ్ దీన్ని 2 price point or 3 price pointsలో మీరు అక్యుములేట్ చేయండి. 1750 నుంచి 1400 మధ్యలో 2 or 3 price pointsలో 1 to 2 years వ్యూ ఉంటే డెఫినెట్లీ స్టాక్ కొనొచ్చు. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. సార్ నేను అంటే నిన్న ఒక న్యూస్ వచ్చింది కదా, హైకాల్ ఒకటి అంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ ఇన్స్పెక్షన్ లో అన్ని ఏ ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పుడున్న కండిషన్ లో హైకాల్ తీసుకోవచ్చు. దాంతో పాటు అశోక ఆల్కోకెమ్ అండి, ఈ స్పెషాలిటీ కెమికల్ దాంట్లో అశోక ఆల్కోకెమ్, ఈ రెండింటి మీద కొద్దిగా నాకు ఒపీనియన్ చెప్పండి సార్. హికాల్ తీసుకోవచ్చు, అశోక ఆల్కోకెమ్ అండ్ హైకాల్. హైకాల్ నిన్న హ్యూజ్ వాల్యూమ్తో ట్రేడ్ అవడం చూసామండి అండ్ లైఫ్ టైమ్ హై బ్రీచ్ చేయడం చూసాం నిన్న. సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ చార్ట్ ఇది.
అండ్ వాల్యూమ్స్ చూస్తే కానీ అబ్నార్మల్ వాల్యూమ్స్ ఉన్నాయి. మన యావరేజ్ పర్ డే 2 lakh 2.5 lakhs అయ్యేది మనకి 12 lakhsలో వాల్యూమ్ అయింది. సో మీరు చెప్పిన న్యూస్ ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిందండి స్టాక్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ 217 to 256 దాకా పెరగటం చేసాం. సో ఇలాంటి టైంలో ఏంటంటే బేసికలీ న్యూస్ డ్రివెన్ ర్యాలీ ఉంది స్టాక్లో, బట్ కొంచెం ఫిజిల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కొద్దిగా కూల్ ఆఫ్ అయినాక ఎంటర్ అవటం బెటర్, బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి చాలా మంచి స్టాక్ ఇది. సో 216 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్, ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక యూ కెన్ యాడ్ హికాల్. బట్ దీనిలో గమనించాల్సింది ఏంటంటే 116 to around 260 లాస్ట్ 12 monthsలోనే పెరిగింది. సో స్టీప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి స్టాక్లో. సో నా ఉద్దేశంలో అప్ టు 200 యూ కెన్ అక్యూములేట్ ఇన్ 2 or 3 price points at 20-25% రిటర్న్ కోసం 1 year కోసం. తర్వాత రమేష్ బాబు విశాఖపట్నం నుంచి. హలో సార్ నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. హింద్ అర్బన్ ఇన్ఫ్రా ఎలక్ట్రికల్ కేబుల్స్ కంపెనీ అండి. ఏమండి? హింద్ అర్బన్ ఇన్ఫ్రా ఇచ్చేయండి. హింద్ అర్బన్ ఇన్ఫ్రా ఆ కంపెనీ నిన్న ఒక 60 షేర్లు కొన్నానండి 716లో. 716లో ఉన్నారా? అవునండి, ఎలా ఉంటుందో తెలుసుకుందామని. క్యాపిటల్ మార్కెట్ చూసుకున్నాను సార్. క్యాపిటల్ మార్కెట్ చూసుకున్నారు, ఓకే. సో క్యాపిటల్ మార్కెట్ అనేది ఒక మంచి మ్యాగజైన్, సో చాలా విశ్వసనీయత ఉన్న మ్యాగజైన్ కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఒకవేళ వాళ్ళు రికమెండ్ చేస్తుంటే మంచి కంపెనీని రికమెండ్ చేస్తారు. సో మీరు రికమెండ్ చేయలేదు సార్, అది బుక్ వాల్యూ అది బాగా ఉందని. అక్కడ ఉండే అందులో ఉండే టేబుల్స్ చూసి మీరు ఒక నిర్ధారణకు వచ్చారు మంచి కంపెనీ ఇది అని. బుక్ వాల్యూ కంటే తక్కువ ఉందని కొన్నారా? ఎక్కడ బాంబేలో కూడా కనపట్లేదు ఇది. బాంబే కంపెనీ అండి, అదే బిఎస్సిలో కూడా కనపట్లేదు హింద్ అర్బన్ అనేది. ఐఎన్డియా హెచ్ఐఎన్డినా? హెచ్ఐఎన్డి. హింద్ అర్బన్ మీకు ఏమైనా ఎక్కడైనా ఈవెన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా. సో ఇటువంటి కంపెనీలు వెతికి పట్టుకోవడం చాలా కష్టమైన పని. ఓ పని చేద్దామండి, మళ్ళీ ఎప్పుడైనా మాకు ఈ కంపెనీ దొరికితే మీకు సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి సమాచారం ఇవ్వలేకపోతున్నందుకు విచారిస్తున్నాం. తర్వాత పురుషోత్తం లైన్లో ఉన్నారు విశాఖపట్నం నుంచి. హలో హలో అడగండి పురుషోత్తం. T5 టీం వారికి నమస్కారం సార్. నమస్కారం అండి. పవర్ ట్రాన్స్ సంబంధించి కేఈసీ ఇంటర్నేషనల్, హిప్పర్, కల్పతరు పవర్, ఈ మూడిట్లో విచ్ ఈస్ ద బెస్ట్ ROE చెప్పవలసిన రాజేంద్ర గారిని కోరుతున్నాను సార్. కల్పతరు, కేఈసీ, ఇంకొకటి ఏదన్నారు? స్కిప్పర్. ఓకే, నిన్న బాగా పెరిగిన స్టాక్ ఇది స్కిప్పర్ అనేది. సో నిన్న ఏవో కొంత ఈక్విటీ చేతులు మారడం కారణంగా స్కిప్పర్లో బాగా వాల్యూమ్స్ అండ్ ప్రైస్ ఇది కూడా చూసాం మనం. బట్ స్కిప్పర్ చూస్తే కనుక అంత అట్రాక్టివ్ లేదండి చార్ట్స్ పరంగా. ఆల్మోస్ట్ ఇది 209 జనవరి సై చూసాం 2016ది, అండ్ ఆల్మోస్ట్ 125 దాకా పర్సన్ చూసాం. సో నిన్న హ్యూజ్ వాల్యూమ్ తోటి స్టాక్ ట్రేడ్ అయింది, 13 lakhs అయింది. యావరేజ్ వాల్యూమ్ మనకి 20,000 ఆర్ మేబీ 25,000 ఉండే స్టాక్ 13 lakhs అయింది. సో మేబీ ఐ థింక్ సమ్ యాక్షన్ ఇది అవుతుంది స్టాక్లో. బట్ స్కిప్పర్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. మేబీ కేఈసీ ఇంటర్నేషనల్ యూ కెన్ ట్రై అండి. సో దీని 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 130 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 2 or 3 price pointsలో కేఈసీ ఇంటర్నేషనల్ ఐ థింక్ చార్ట్స్ పరంగా ఈజ్ ఎ గుడ్ ఐడియా. హిందుస్థాన్ అర్బన్ ఇన్ఫ్రా. సో హింద్ అర్బన్ అని మీరు దాన్ని పొడిగా చెప్పారు, పూర్తిగా సాగదీసి చెప్పలేదండి. హిందుస్థాన్ అర్బన్ ఇన్ఫ్రా అనేది 716 రూపాయలు. ఇవాళ కూడా ఒక 8% పెరిగింది. చాలా తక్కువ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి ఇందులో. 2 వారాల యావరేజ్ క్వాంటిటీ ట్రేడ్ అయింది 165 షేర్లు. సో ఇంత పూర్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని ఎందుకండి, వాటిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? పైగా ఫండమెంటల్స్ కూడా ఏమాత్రం గొప్పగా లేవు. ఒక్క మీరు చెప్పిన బుక్ వాల్యూ కంటే తక్కువ దొరుకుతుంది. అదొక్కటే కారణం అయితే మాత్రం మీరు దాని జోలికి వెళ్ళొద్దు. బట్ ప్రైస్ 400-500 షేర్లు అప్పుడు ఎలా అయినా మ్యానిపులేట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఇది మంత్లీ మీకు 600 షేర్స్ ట్రేడ్ అయ్యే స్టాక్ అండి. ఇది 2016 జూలైలో లిస్ట్ అయింది స్టాక్ ఇది. సో 1470 దగ్గర లిస్ట్ అయింది. సో డెఫినెట్లీ ఎగ్జిట్ ప్లాన్ కోసమే ఇట్లాంటి స్టాక్స్ని లిస్ట్ చేస్తారు. సో లాస్ట్ 3 months 4 monthsలోనే ఆల్మోస్ట్ 1400 నుంచి ఇది యాజ్ లో యాజ్ మొన్నటి లో చూస్తే కనుక ఈ మంత్లో క్లోజ్ టు 552 దాకా వచ్చింది. సో ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ ఇట్స్ ఓన్లీ ట్రాపింగ్ కోసం ఉంటుందండి. డెఫినెట్లీ ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. మీ ప్రైస్ దగ్గరలో ఉండి మేబీ కొద్ది ప్రాఫిట్ వస్తే యూ షుడ్ బి లక్కీ ఎనఫ్ టు గెట్ అవుట్. అదర్వైజ్ 552 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దీని కీ రెసిస్టెన్స్ అనేది 850 నుంచి 900 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. బట్ మంత్లీ 1000-2000 షేర్స్ ట్రేడ్ అయ్యే స్టాక్లో ఐ థింక్
ఇన్వెస్టర్స్ షుడెంట్ ఎంటర్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. చాలా మీరు ఇటువంటి కంపెనీల్లో ఇరుక్కుపోతారండి. ఒకసారిగా ఎవరు కొనేవాళ్ళు దొరకరు, అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు వీటి నుంచి బయటకు వచ్చేయండి. తాడిపత్రి నుంచి రంగనాథ్ అడగండి. రంగనాథ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీ ఎస్పెషల్లీ మీ ప్రధానమైన మోడల్తో సెటైర్లతో ప్రోగ్రామ్ బాగా రక్తి కట్టిస్తారు. ఇది ఇట్లాగే మీరే కంటిన్యూగా మధ్యాహ్నం టైంలో కూడా మీరే చేస్తే బాగుంటుంది. తప్పకుండా అండి, మీ సాధ్యమైనంత వరకు ప్రోగ్రామ్స్కి హాజరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ ఇతరత్ర పనులు కూడా ఉంటాయి కదండి, పైగా మన కొలీగ్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుని ఇవ్వాలి. అంటే మీ మాదిరి ఆ విధమైన చెల్లొత్తులు వేసుకుంటూ ప్రోగ్రామ్ బాగా ఇంట్రెస్ట్ గా చేయాల్సి ట్రైనింగ్ కావాలి కదా. రంగనాథ్, ఏమైనా సందేహం ఉందా ఇవాళ? ఓకే సార్. శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్, యూఫ్లెక్స్ లిమిటెడ్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం మేము 1 year కోసం కొనొస్తాం. ఈ రేట్ లో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ రెండు మల్టీ బ్యాగర్స్ అవుతాయి, శారదా ఎనర్జీ, యూఫ్లెక్స్. మల్టీ బ్యాగర్ ఐ మీన్ ఇట్స్ ఏ వెరీ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్ అండి. డెఫినెట్లీ యూఫ్లెక్స్ అనేది రీసెంట్లీ కొద్దిగా మనకి కరెక్షన్ అనేది చూసాం. వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాలియస్టర్ ఫిలిం ప్యాకేజింగ్ ఫిలిమ్స్ చేస్తారండి. సో కాస్మో ఫిలిమ్స్, ఇటువంటివి పాలీప్లెక్స్, ఇటువంటి చాలా కంపెనీస్ అందులో ఉన్నాయి. సో బయాక్సిలీ ఓరియంటెడ్ పాలీప్రాపిలిన్ ఫిలిమ్స్ దే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. కాబట్టి యూ కెన్ బై ఇట్ అట్ ద కరెంట్ ప్రైస్. మనకి నెక్స్ట్ 1 or 2 quarters దీస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అండి, ఎందుకంటే ప్యాకేజింగ్ ఫిలిమ్స్ చేస్తారు కాబట్టి కొద్దిగా మీకు ఓపిక ఉండాలి. మేబీ 12 to 18 months ఉంటే మాత్రం కొనండి, ఎందుకంటే రీసెంట్లీ మళ్ళీ క్రూడ్ కూడా తగ్గడం మొదలు పెడుతుంది కాబట్టి డైరెక్ట్ ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతాయి. సో డెఫినెట్లీ యూ కెన్ బై. శారదా ఎనర్జీ ఇటువంటివన్నీ కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఐడియాస్ మాత్రం మీరు అంత ఈజీగా దొరకండి. ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా బాగా పెరిగాయి కాబట్టి ఇట్స్ ఎ స్మాల్ కంపెనీ. బట్ వీటిల్లో ఎక్కడన్నా మీకు 20-25% రిటర్న్ వస్తే మాత్రం మీరు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి, ఎందుకంటే యూఫ్లెక్స్ లాస్ట్ 10-15 years, సిమిలర్లీ శారదా ఎనర్జీ లాస్ట్ 10-15 years ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మల్టీ బ్యాగర్ అయ్యే దాఖలాలు ఇక్కడ లేవు. కాబట్టి 20-25% రిటర్న్ వచ్చిన మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మధ్యాహ్నం పూట ప్రోగ్రామ్ చేస్తే సాయి చక్కటి యాంకర్ అండి, ఆయన కూడా బాగా చేస్తారు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. మేబీ నాలెడ్జ్ తక్కువ ఉండడంతో నేను ఏమైనా చెలొత్తులు విసిరి దాన్ని కవర్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చు కదా. సో సాయి చక్కటి ప్రజెంటర్, ఆయన కార్యక్రమాలు కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. అండ్ డోంట్ మిస్ అండి, సాయి చేసినప్పుడు ఇంకా మంచి విశేషాలు ఇంకా ఎక్కువ బయట పెడుతూ ఉంటారు ఆయన. పివిఎన్ రావు తర్వాత కాలర్. హలో, మార్నింగ్ అండి. ఆలఫ్యూ మార్నింగ్ అండి. నిన్న 77లో మ్యాక్స్ వెంచర్స్ ఇస్తున్నానండి, ట్రేడింగ్ పర్పస్ కోసం న్యూస్ ఉందని, తగ్గింది, ఇప్పుడు ఏం చేయాలి? బయటకు వచ్చి న్యూస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కొనకూడదండి. ఆ న్యూస్ రాకముందు చాలామంది ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇన్వెస్టర్స్ కొనేసి ఆ సమయంలో బయటకు వచ్చేస్తూ ఉంటారు పెరిగిన తర్వాత. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మనలాంటి వాళ్ళం ఎప్పుడో చివరి దశలో అందులో దూరి ఇరుక్కుపోతూ ఉంటాం. మ్యాక్స్ వెంచర్స్ ఇవాళ ఎలా ఉంది? ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అంటే 11 days ట్రేడింగ్ చూస్తే కనుక ఇది 42 నుంచి ఆల్మోస్ట్ 79 దాకా పెరగటం చూసామండి. ఈరోజు హై ఆల్మోస్ట్ అదే. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్లాంటి ప్రాబ్లీ న్యూస్ డ్రివెన్ ర్యాలీస్ అనమాట నేను వచ్చింది. సో ప్రాబ్లీ మీరు 73లో కొన్నారు, ఐ థింక్ ఇట్స్ ఓన్లీ 1.5 రూపీ లెస్ ఇక్కడ. సో ట్రేడింగ్ కోసం అయితే డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి లాస్ బుక్ చేయాలండి, ఎందుకంటే 43 నుంచి 80 దాకా పెరిగింది కాబట్టి ఒకవేళ కరెక్షన్ సెట్ ఇన్ అవుతే స్టాక్లో మటుకు ఇది 20-day మూవింగ్ యావరేజ్ 55 to 60 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో 1.5 రూపీస్ నాట్ ఏ బిగ్ లాస్ అండి, ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే అండి. తర్వాత కొన్ని మెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం వరుసగా. SVSS మూర్తి అడుగుతున్నారు, ఇండస్ఇండ్ బ్యాంక్ అక్యుములేట్ చేసుకోవచ్చా మీడియం టర్మ్ కోసం, రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి? యా డెఫినెట్లీ అండి. మీడియం టర్మ్ అంటే ఇట్స్ అగైన్ అట్లీస్ట్ 18 months to 2 years అంటే ఇట్స్ కాల్డ్ మీడియం టర్మ్స్. తప్పకుండా ఒక 2 price points లో ఇప్పుడు 6 నెలల నుంచి సంవత్సరం వెయిట్ చేస్తే అది అది మనం మార్చుకుంటే డెఫినెట్లీ మారుతాయి కానీ, బట్ అట్లీస్ట్ 12 to 18 months షుడ్ బి మీడియం. లాంగ్ టర్మ్ ఈజ్ +5 years అంటారు, బట్ లెస్ దెన్ 6 months అయితే ఇప్పుడు ఎవరు కూడా 5 ఏళ్ల తర్వాత వేచి ఉండే ఉద్దేశంతో కొంటలేదు. బట్ దట్స్ ద ఫ్యాలసీ. బట్ అఫ్ కోర్స్ 6 months to 12 months అంటే దే షుడ్ ఓన్లీ ఫాలో ట్రేడింగ్ రూల్స్ ఎక్కువ పాటించవచ్చండి, ఎందుకంటే చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా కానీ మళ్ళీ వచ్చే క్వార్టర్లో ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది తెలియదు మనకి. యా అంటే చిన్న ఇవి వచ్చినా కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ కాబట్టి స్టడీగానే ఉంటాయి. బట్ యూ కెన్ డెఫినెట్లీ బుక్ యువర్ ప్రాఫిట్స్ ఎనీ టైమ్ అండి. మీకు ఒక్కొక్కసారి ఇటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆర్ ఎనీ ఈవెంట్ అది వచ్చినప్పుడు
స్ట్రాంగ్ స్పర్ట్స్ వస్తాయి. ఒక క్వార్టర్లో కూడా మీకు 15-20% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. సో అటువంటిప్పుడు మీరు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. సో బ్రోకింగ్ సంస్థలు అయితే వచ్చే 12 నెలల్లో కనీసం ఒక 10-15% ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాయి కాబట్టి మేబీ కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు మీరు. అనిత గారపాటి, క్యూపిడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఈపీసీ ఇరిగేషన్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి ఇవన్నీ? నాట్ అ బ్యాడ్ ఐడియా అండి. క్యూపిడ్ ఈస్ ట్రయింగ్ టు రేజ్ మనీ. వాళ్ళు కాంట్రసెప్టివ్స్లో వాళ్ళకి రీసెంట్లీ చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా పెరిగింది ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఆఫ్రికన్ నేషన్స్. సో వాళ్ళ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొద్దిగా స్టెబిలిటీ వచ్చాక కొనండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. లాస్ట్ 3 to 4 yearsలో కంటిన్యూస్లీ వాళ్ళు మంచి నెంబర్స్ కూడా పోస్ట్ చేశారు విత్ వెరీ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ గో అడ్ అండ్ బై ఇన్ 2 price points, బట్ జస్ట్ వెయిట్ ఫర్ ద ప్రైజింగ్ టు కమ్ అవుట్. సో మెటల్ ప్యాక్ ఇవాళ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 5.5%, సెయిల్ 4.5%, టాటా స్టీల్ 4%, జిందాల్ స్టీల్ 4%. దానికి ఒక వార్త వస్తుందండి, చైనా ఇస్ క్లోజింగ్ డౌన్ ఫర్నేసెస్ బిలో 8%, ఆల్మోస్ట్ 9% ఆఫ్ ద స్టీల్ కెపాసిటీ ఈస్ బీయింగ్ షట్ డౌన్ ఇన్ చైనా అని వస్తుంది వార్త. ఓకే ఓకే. సో స్టీల్ కంపెనీలకి ఇది ఒక ఆయాచిత వరం లాగా మేబీ మారే అవకాశం ఉంది. కాబట్టి స్టీల్ స్టాక్స్లో మరికొద్ది రోజులు ఈ యాక్షన్ మనం చూస్తాం. అలాగే నాట్ జస్ట్ స్టీల్ బట్ హిందాల్కో ఈ స్ట్రాంగ్, దెన్ నాల్కో ఈ స్ట్రాంగ్, సో ఎంఎంటీసీ ఈ స్ట్రాంగ్, ఎన్ఎండిసి ఈ స్ట్రాంగ్, హిందుస్థాన్ జింక్ స్ట్రాంగ్గా ఉంది, ఇట్లా వేదాంత ఈ స్ట్రాంగ్. సో మేబీ మెటల్ ప్యాక్లో ఇప్పుడు అప్పుడే ర్యాలీ ముగిసే అవకాశం కనపట్లేదు. తర్వాత ఎల్వి రమణ, టాటా మోటార్స్ 520 రూపాయల కాల్ కొన్నారు, 10 రూపాయల్లో ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రాబ్లం ఒక రెసిస్టెంట్ పాయింట్ దగ్గర ఉందండి. టాటా మోటార్స్ చూస్తే కనుక 520, మీరు ఆల్మోస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 521 ఉంది. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఫర్దర్గా ర్యాలీ వస్తే కనుక మేబీ 530 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మీరు కాల్ ఆప్షన్గా కొన్నా అన్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ టైం వాల్యూ తోటి దీని ప్రైస్ కూడా బాగా తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ మనకి 460 నుంచి 520 దాకా, అంటే 70 రూపీస్ పెరిగింది లాస్ట్ 7 to 8 సెషన్స్లోనే. కాబట్టి డెఫినెట్లీ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటే డెఫినెట్లీ బుక్ చేయండి. లేదు అంటే కనుక 504 కింద క్లోజింగ్ బేసిస్లో మీ స్టాప్ లాస్ పెట్టుకుని క్యాష్ మార్కెట్ ప్రైస్ వచ్చినప్పుడు మీ కాల్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ ఐ థింక్ యూ మస్ట్ బి మేకింగ్ గుడ్ మనీ ఈ టైంలో. ఇన్ ద మనీ అయిపోయింది కాబట్టి ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సునీల్ కుమార్ నెల్ క్యాస్ట్ కొన్నారు 68 రూపాయల్లో, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ, లేదు అమ్ముకొని బయటపడిపోవచ్చా? అలాగే సువెన్ లైఫ్ సైన్సెస్ అండ్ ఎడిల్వైజ్ కొనుక్కోవచ్చా ఇక్కడ? నెల్ క్యాష్ చూస్తే కనుక కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్ అండి. బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. అండ్ 76 నుంచి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 44 దగ్గర బాటమ్ అవుట్ అవటం చేసాం. సో 65లో కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 56 ఉంది. ప్రాబ్లీ ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దండి, మీ ప్రైస్ మేబీ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 3 to 4 monthsలో. అక్కడ వస్తే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సువెన్ ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి, యూ షుడ్ యాడ్ మోర్ అండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక హోల్డ్ చేయండి, అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ద స్టాక్. థర్డ్ వన్. సో నేను తర్వాత మెయిల్లోకి వెళ్ళిపోయాను. 3వ స్టాక్ ఆయన అడిగింది నెల్ క్యాస్ట్, దెన్ ఎడిల్వైజ్. ఎడిల్వైజ్ ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 126 నుంచి మొన్న బాటమ్ మనం 83 దాకా రావటం చేసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 97-98 మధ్యలో ఉంది. సో మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉండి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20% రిటర్న్ 2 or 3 price pointsలో అక్యూములేట్ చేయండి. ఇన్ కేస్ మార్కెట్ 300 to 400 points నిఫ్టీ పడినా కూడా ఇది వర్స్ట్ కేసులో 80 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 2 or 3 price pointsలో 98 నుంచి 80 మధ్యలో ఈ షుడ్ అక్యూములేట్. సో మార్చి నాటికే ఇండెక్స్ నిఫ్టీ 9000 స్థాయికి వెళుతుందని విభవ్ కపూర్ అనే ఆయన మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో మోస్ట్ ఆప్టిమిస్టిక్ వ్యూ ఈ మధ్య మనం విన్న చాలా చాలా ఆశావహ అంకె అది. జస్ట్ రాబోయే 2.5 నెలల్లోనే నిఫ్టీ 9000 కాబోతుందట. ముఖర్జీ చుక్కపల్లి మెయిల్ పంపించారు. లుపిన్, క్యాడిలా హెల్త్, రిలాక్సో ఫుట్వేర్, అమర రాజా, మారుతి, పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ద లిస్ట్ ఈజ్ ఎక్సలెంట్ అండి. బట్ మీరు ఒకటేసారి కాకుండా ఇది ఒక 3 to 6 months ఎస్ఐపి మోడ్లో చేయండి. ఎందుకంటే ఆల్ ఆర్ గుడ్ కంపెనీస్. లుపిన్లో మంచి కరెక్షన్ కూడా చూసాము. ఐ థింక్ లుపిన్ ఈజ్ ద ఓన్లీ లార్జ్ ఫార్మా కంపెనీ విచ్ ఈజ్ బ్యాగేజ్ ఆఫ్ యుఎస్ FDA ప్రాబ్లమ్స్ ఈజ్ బిహైండ్. సో ఈ కారణం వలన తప్పకుండా ఈ మీరు చెప్పిన కంపెనీలన్నీ కూడా హై రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ లాస్ట్ 5-10 yearsలో తప్పకుండా కొనండి. బట్ బెస్ట్ వే టు బై ఇట్ ఈజ్ నెక్స్ట్ 6 months ఎస్ఐపి చేసుకుంటే బెటర్. తర్వాత రాధాకృష్ణ మెయిల్ పంపించారు. ఇండియా టెలిలింక్, ప్రభాత్ డైరీ, స్కిప్పర్, మంగళం డ్రగ్స్ 3 నుంచి 5 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు, కొనుక్కోవచ్చా?
ఐ థింక్ మంగళం డ్రగ్స్ డజంట్ ఫిట్ ఇన్ టు దాట్ అండి. 5 yearsకి మిగతావి కొనుక్కోవచ్చు. మేబీ 5 years అంటున్నారు కాబట్టి మీరు ఒక 2-3 price pointsలో కొనండి. మంగళం డ్రగ్స్ ఇఫ్ యూ సీ లాస్ట్ 12 or 18 months చూస్తే మాత్రం ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ లెస్ దెన్ 20 rupees నుంచి అది 400+ దాకా వెళ్ళి షార్ప్ రియాక్షన్ చూసాం. సో దెర్ ఈస్ సమ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్ ఇట్. కాబట్టి 5 years దాకా అటువంటి ఎస్పెషల్లీ ఫార్మస్యూటికల్ కంపెనీ ఒక డ్రగ్ ఏదో క్లిక్ అయిందని చెప్పి అది అలా వెళ్ళింది. అటువంటి మీరు కొన్నా ఎక్కడైనా ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ బుక్ చేయండి, లేకపోతే స్టాప్ లాస్ అన్న పెట్టుకుంటే ఒక చిన్న డ్రగ్ ఫెయిల్ అయినా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా స్టాండ్ అలోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాబట్టి షార్ప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి. బాలాజీ అడుగుతున్నారు R&B డెనిమ్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారట, మంచిదేనా ఇది? ఫండమెంటలీ మంచి కంపెనీనా ఇదండి R&B డెనిమ్? నో ఐ డోంట్. నేను కూడా అడిగినట్టుగా గుర్తు, బట్ అది అంత పాపులర్ స్టాక్ కాదండి. ఏదైనా సమాచారం తెలిస్తే తప్పకుండా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. 3 బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేయమంటున్నారు. మనం పదే చెప్తున్నాం, బిర్లా సన్ లైఫ్లో ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్, తర్వాత రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్. మీరు ఒకవేళ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ మీకు చాలామందికి ఏంటంటే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ పట్ల విముఖంగా ఉంటారు, ఎందుకులే అదేదో కొద్దిగా అంత విశ్వసనీయమైన ఫండ్ కాదని. బట్ మీకు నమ్మకం ఉంటే అది కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. తర్వాత యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఈ 3 స్కీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ 2 స్కీమ్స్ యాక్సిస్ లాంగ్ టర్మ్, బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్, ఈ 2 స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత రవికాంత్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి సమయమేనా? I think private sector banks would do better అండి, ఎందుకంటే బ్యాంకింగ్ స్పేస్లో దే ఆర్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్లీ. సో ఐ థింక్ ఈ SBI, PNB కొద్దిగా హై బీటా స్టాక్స్ అండ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ IDFC బ్యాంక్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది, ఈ 2 బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఐ డోంట్ థింక్ అండి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే తప్పకుండా చేయొచ్చండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. NPA ప్రాబ్లమ్స్ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ బిహైండ్ ది బ్యాంక్స్ అని అనుకోవచ్చు మనం. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఎక్సైటింగ్ సెక్టర్స్. సో తప్పకుండా కొనుక్కోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ అలాగే 2-3 సార్లు కొనుక్కోవటం, ఇవన్నీ మనం పదే అనుకునేవన్నీ కూడా ఫాలో కావాలి మీరు. తర్వాత వర్మ అడుగుతున్నారు, విజయ బ్యాంక్ 52 రూపాయల్లో, క్రాంప్టన్ గ్రీవ్స్ 68 రూపాయల్లో ఉన్నాయి, ఏం చేయాలి? ఐ థింక్ విజయ బ్యాంక్ యూ క్యాన్ హోల్డ్ అండి, ప్రాబ్లీ ఇది కొద్దిగా అప్ ట్రెండ్లో ఉంది స్టాక్, డెఫినెట్లీ 60-65 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ క్రాంప్టన్ ఐ థింక్ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. ప్రాబ్లీ స్టాక్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చూస్తే కనుక వర్టికల్ క్రాష్ రావడం చూసాం, 85 నుంచి ఆల్మోస్ట్ 55 దాకా. సో నా ఉద్దేశంలో ఇది మార్కెట్ ఫర్దర్గా ర్యాలీ అయ్యి 70 రూపీస్ వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 63 ఉంది. అదేవిధంగా మీకు ఉన్న పొజిషన్కి 59 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం సమాధానం ఇవ్వలేదని ఉద్దేశం అనుకుంటాను, మళ్ళీ పంపించారు మెయిల్. శ్రీనివాస్, అశోక్ ఆల్కోకెమ్ ఈ కంపెనీ గురించి చెప్పమంటున్నారు. అలాగే బాలసోర్ ఎలాయిస్, సో కెమికల్స్ రంగానికి చెందిన కంపెనీ అశోక్ ఆల్కోకెమ్ ఈజ్ అ డీసెంట్ కంపెనీ అండి. అండ్ రీసెంట్లీ వాళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. బట్ ఇట్స్ డన్ ఫెనామినల్ వెల్ అండి. ఈవెన్ స్టాక్ పరంగా చూసినా కానీ లాస్ట్ 1-2 yearsలో కూడా చాలా షార్ప్ రన్అప్ చూసాం ఈ కంపెనీస్లో. సో ఇక్కడ నుంచి తగ్గింది. 200 రూపాయల నుంచి 1 year బ్యాక్ 225-250 రూపాయల నుంచి ఇప్పుడు 112 రూపాయలకి వచ్చేసింది. అంటే మధ్యలో అందులో కార్పొరేట్ యాక్షన్స్ అవన్నీ, బట్ ఇట్స్ డూయింగ్ వెల్ అండి. సో ఈ కారణం వలన యూ కెన్ బై నౌ, బట్ నాట్ ఫర్ ఏ అవుట్ సైజ్ రిటర్న్స్. డెఫినెట్లీ ఒక 15-20% రిటర్న్ ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఏదైనా 4% పెరిగింది ఇవాళ. బాలసోర్ ఎలాయిస్, No, I don't think so. And Balasore Alloys is actually a very small company, but anta overall ga metals pack anta kuda perugutundi kabatti I think it's also participating, but fundamentally it's not a great company to invest. So 20 రూపాయల నుంచి 60 రూపాయలు అయింది ఇది కూడా. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఫండమెంటల్స్ పరంగా చూస్తే అంత స్ట్రెంత్ లేదు. 2007 ఇది 78 దాకా వెళ్ళింది చార్ట్, 78 దాకా వెళ్ళింది. ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ ఎంకరేజింగ్గానే ఉన్నాయి. సో మేబీ ఇతర మెటల్ ప్యాక్తో పాటు ఇది కూడా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఐ థింక్ 42 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ హోల్డ్. మేబీ 78-80 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 Money.